10th class maths surface areas and volumes question number 7 exercise 12.1 సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి. నేను ఆల్రెడీ మీకు చెప్పాను చాలాసార్లు, మళ్ళీ చూడండి. క్వశ్చన్లో ఉన్న కాంబినేషన్ ఏందో చూద్దాం. ఏ టెంట్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ సిలిండర్ సర్మౌంటెడ్ బై కొనికల్ టాప్. అంటే మనకి క్లారిటీగా ఏం తెలుస్తుంది, ఇక్కడ కాంబినేషన్ సిలిండర్కి కోన్కి ఉంది. సో వాటి యొక్క రిలేషన్స్ ఇచ్చాడు. ఇఫ్ ద హైట్ అండ్ డయామీటర్ ఆఫ్ సిలిండర్ పార్ట్స్ యొక్క హైట్ డయామీటర్ 2.1 4 ఇచ్చేశారు. అలాగే కోన్లో మనకి ఏముంటుంది, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాలో స్లాంట్ హైట్ ఉంటుంది కాబట్టి స్లాంట్ హైట్ ఎంత ఇచ్చారు, టాప్ 2.8 మీటర్స్ ఇచ్చాడు. అయితే దాని యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోమన్నారు. ఆ తర్వాత కనుక్కున్న తర్వాత ఫర్ క్యాన్వాస్కి టెంట్ అట్ ది రేట్ ఆఫ్ 500 ఫర్ మీటర్ స్క్వేర్, 1 మీటర్కి 500 అయితే టోటల్ ఏరియాకి ఎంత అమౌంట్ ఖర్చు అవుతుంది. సో ఇది క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ బట్టి మనం డయాగ్రామ్ రాద్దాం, చూద్దాం. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా ఈజియెస్ట్ క్వశ్చన్. సో ముందు చూడండి. సో ఇది కదా ఏమిచ్చాడు, టెంట్. సో ఒక టెంట్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ సిలిండర్కి సర్మౌంటెడ్ బై కొనికల్ టాప్. అంటే టాప్లో ఏముండాలి, కొనికల్ లైక్ కోన్ షేప్లో ఉండాలి. సో డయాగ్రామ్ ఎలా వస్తుంది, ఓకేనా. అయితే దీని గురించి ఇంకేమి ఇచ్చాడు, ఇఫ్ ద హైట్ అండ్ డయామీటర్ ఆఫ్ సిలిండ్రికల్ పార్ట్స్, సిలిండ్రికల్ పార్ట్ యొక్క హైట్ ఎంత అంట, సో హైట్ ఎంత 2.1 మీటర్స్, అలాగే డయామీటర్ ఎంత టోటల్ 4 మీటర్స్. ఇంకా స్లాంట్ హైట్ ఎంత ఇచ్చాడు, ఇది స్లాంట్ హైట్ కదా మనకి. స్లాంట్ హైట్ కొనికల్ యొక్క స్లాంట్ హైట్ ఎంత ఇచ్చారు, 2.8 మీటర్స్. ఇప్పుడు సమ్ చేద్దాం. సొల్యూషన్. ఇక్కడ మన కాంబినేషన్ ఏంటి, సిలిండర్ కొనికల్ టాప్. సిలిండర్ తీసుకుందాం. గివెన్ ఏమి ఇచ్చారు సిలిండర్లో, సో హైట్ అండ్ డయామీటర్. హైట్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంట, సో హైట్ అండ్ డయామీటర్ ఆఫ్ ద సిలిండ్రికల్ పార్ట్స్ ఆర్ 2.1. సో హైట్ ఈజ్ ఈక్వల్ టు 2.1. అలాగే డయామీటర్ ఎంత అంట 4 మీటర్స్. అంటే రేడియస్ ఎంత అవుతుంది, సో 4/2 అంటే 2 మీటర్స్ అవుతుంది. ఇది సిలిండర్ పార్ట్లో ఇచ్చారు. కోన్ గురించి చూద్దాం. స్లాంట్ హైట్ అన్నారు. స్లాంట్ హైట్ అంటే మనం ఏం తీసుకోవాలి, ఎల్ తీసుకోవాలి. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు, 2.8 మీటర్స్. మరి ఇక్కడ రేడియస్ కావాలిగా. సో సిలిండర్కి కోన్కి సేమ్ రేడియస్ ఉంటుంది కదా, చూడండి, ఓకేనా. ఇదేగా డయామీటర్, అంటే సేమ్ రేడియస్ ఉంటుంది కదా, రేడియస్ సేమ్. రేడియస్ ఎంత 2 మీటర్స్. ఇప్పుడు మనకి కాంబినేషన్ చూద్దాం. సర్ఫేస్ ఏరియా ఆఫ్ సాలిడ్. ఇక్కడ ఏముంది, సో సిలిండర్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ప్లస్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ఉన్నాయి. సో ఫార్ములా ఏంటి, 2πRh ప్లస్ πRL. సో ఈజీగా ఇక్కడ చేసేవచ్చు. ఈ రెండిట్లో πRని మనం కామన్ తీసుకోవచ్చుగా. πR కామన్ తీసుకుందాం. ఏం మిగిలింది, 2h ప్లస్ ఎల్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ π, 22/7 ఇంటూ ఆర్ ఎంతమ్మా, ఆర్ అంటే రేడియస్ 2. సో 2 ఇంటూ హైట్ ఎంత వచ్చింది 2.1 ప్లస్ స్లాంట్ హైట్ ఎంత 2.8. సో ఇక్కడ 22 2s are 44. మీరు ఏం చేయొద్దు, క్యాన్సిలేషన్ నేను ఈజీగా చెప్తాను, చూడండి. సో ఇక్కడ 2 ఇంటూ 2.1 చూద్దాం. 2.1 ఇంటూ 2, 2 1s are 2, 2 2s are 4, 4.2. 4.2 ప్లస్ 2.8 యాడ్ చేయండి. 4.2 ప్లస్ 2.8 అంటే 7.0 అంటే ఎంత వస్తుంది, 7. ఇక్కడ 44/7 ఇంటూ 7. ఈ 7 క్యాన్సిల్ చేస్తే ఏమొచ్చింది మనకు, టోటల్ సర్ఫేస్ ఏరియా ఇక్కడ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సాలిడ్ 44 మీటర్ స్క్వేర్. ఇంకొకటి ఇచ్చారు. సో ఇక్కడ క్వశ్చన్లో చూడండి మనకి ఏమి ఇచ్చాడు, ఫైండ్ ద ఏరియా ఆఫ్ క్యాన్వాస్ యూజ్డ్ ఫర్ మేకింగ్ ద టెంట్ అండ్ ఆల్సో ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ ది క్యాన్వాస్ ఆఫ్ టెంట్. సో ఇక్కడ
కాస్ట్ ఎంత ఇచ్చాడు ఫర్ మీటర్? కాస్ట్ ఆఫ్ టెంట్ పర్ మీటర్ స్క్వేర్ 1 మీటర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 500 అయితే ఇక్కడ మనకు టోటల్ ఎంత వచ్చింది? 44 మీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 500 ఇంటూ 44 చేయండి చూద్దాం. 500 ఇంటూ 44 0 0 5 4 20. సో సేమ్ వస్తుంది కాబట్టి 0 0 0 2 22,000 మీటర్ 23,000 రూపీస్.